రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి వానగండం ముప్పు పొంచి ఉంది. ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ రద్దయ్యే పరిస్థితి కనిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శనివారం మ్యాచ్ జరగాల్సి ఉండగా ఆ రోజు నుంచి 5 రోజుల పాటు నగరానికి వర్ష సూచన ఉన్నట్లు సమాచారం. యాక్యువెదర్ వెబ్సైట్ అంచనాల ప్రకారం శనివారం చిన్నస్వామి స్టేడియంపై 99% మబ్బులు పరుచుకునే అవకాశం ఉంది. మధ్యాహ్న సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షం కురవచ్చని తెలిపింది. అలాగే సాయంత్రం వేళ వర్షం కురిసే అవకాశం ఉందని 74% మేర ఉందని అంచనా వేసింది. ఇక రాత్రికి 100% మబ్బులు వ్యాపించి ఉంటాయని 62% వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించనుంది. దీంతో ఇప్పటికే 14 పాయింట్లు సాధించిన చెన్నై జట్టు మొత్తం 15 పాయింట్లతో ప్లేఆఫ్స్కు అర్హత సాధించనుంది. కానీ ఆర్సీబీ మాత్రం 13 పాయింట్లకే పరిమితమై ఇంటి ముఖం పట్టాల్సిన. మరొక వైపు మ్యాచ్ సమయం మధ్యలో వర్షం ఆగితే చెరో 5 ఓవర్ల ఆట సాధ్యమయ్యే అవకాశం. అది కూడా రాత్రి 10:56 లోపే మ్యాచ్ మొదలయ్యే అవకాశం ఉంటేనే సాధ్యమవుతుంది. అప్పటికి కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ బెర్తులు ఖాయం చేసుకోగా మిగిలి ఉన్న మరో 2 బెర్తుల కోసం ఇటు ఆర్సీబీ, సిఎస్కేతో పాటు ఎస్ఆర్హెచ్, డీసీ, ఎల్ఎస్జీ జట్లు పోటీ పడుతుంది. అయితే ఇప్పటికే 14 పాయింట్లు సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్కు మరో 2 మ్యాచ్లు ఉండడంతో ఆ జట్టు ఒక్క మ్యాచ్లో గెలిచిన ప్లేఆఫ్స్కు చేరుకోనుంది.